మండలం పరిధిలోని గ్రామాన హరిత ప్రేమికుడు రైతు బాంధవుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని వేడుకను తాజా మాజీ ఎంపీపీ నరసింహులు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రారెడ్డి హాజరై బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోరాటం కీలక పరిణామమని, ఆయన మానస పుత్రిక అయిన హరితహారం ద్వారా రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, వీరేశం గౌడ్, నరసింహులు, సురేష్ గౌడ్, కిషోర్, మాజీ ఎంపీపీ నరసింహులు యాదవ్, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। కేసీఆర్ పుట్టినరోజు దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం మీద కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉత్సవంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది। మరి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు, మరి ఈరోజు కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసిండు। మరి కేసీఆర్ గారు సాగు నోట్లోకి పోయి తెలంగాణ తెచ్చిండు। ఇంకా ప్రజలందరికీ మేల్కొని ఈరోజు మభ్యపెట్టే కాంగ్రెస్ పార్టీని మరి ఈరోజు తరిమి కొట్టి మళ్ళా కేసీఆర్ గారిని మనము ముందుకు సీఎంగా తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కోరుతున్నా। మరి ఈరోజు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు కనబడుతున్నాయి, ఇక్కడ ఏం లేదు కాంగ్రెస్ చేసిన పనులు। మరి ఈరోజు మళ్ళా కేసీఆర్ గారు ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకొని ఆయన ఇంకా ఆయుష్ పోసుకొని తెలంగాణ ప్రజలకు ఇంకెంతో కష్టం ఎంతో స్వయం కృషి చేయాలని కోరుతూ మరి ముగిస్తున్నాను। తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం। మరి తెలంగాణ యావత్ ప్రజలు మొత్తం మరొకసారి తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ గారి పాలన కోసం ఎదురు చూస్తున్నారు। మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మరి కేసీఆర్ గారి పాలన మళ్ళా వస్తుందని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అలాగే మరి ఈ ముఖ్యమంత్రి మరి మాటలు తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన స్థానిక ఎన్నికలు కూడా పెట్టేసి దమ్ము లేదు కాబట్టి ఏం చేయలేడు కాబట్టి ప్రజల్లో పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి మనం పెట్టొద్దని చెప్పేసి అడ్డుకుంటుండు। మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, హత్తూరా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇమీడియట్గా స్థానిక ఎలక్షన్స్ పెట్టాలి। స్థానిక ఎలక్షన్లో ప్రజా తీర్పుకు పోతాం। ఈరోజు ప్రజా తీర్పు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉంది, క్లీన్ స్వీప్ అయితే మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది నడుస్తుర్రు। దయచేసి మీ అందరూ మరి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో మనం హత్నూరా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారికి క్లీన్ స్వీప్ చెప్పి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లాంగ్ లీవ్